గుంజు 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 అవతలే. బాయ్ బాయ్ బాయ్. హలో బ్రో, నమస్తే బ్రో. నువ్వు నమ్ము నమ్మకం, ఈ చేపల పట్టుడు ఎట్లుంటది అంటే పడుతుంటే రోజు రోజుకి ఇది ఒక వ్యసనం లెక్క తయారైతుంది. ఎట్లా అంటే తాగుబోతానికి పొద్దుగా లేస్తే మనకి ఎట్లయితే మందు మీద గుంజుతుందో ఈ చేపల పట్టుడు కూడా గంతే. ఏంటి బ్రో మరి తాగుడుతో పోలుతాను అని మీరు అనొచ్చు, కానీ అదే నిజం. తాగుబోతంతో మందు మానిపించచ్చు, కానీ చేపల పోయేటోని ఆపలేము. నేను చెప్పే మాట తప్పుగా మాత్రం అనుకోవద్దు. మీకు క్లియర్ గా అర్థం కావాలని అట్లా చెప్పిన నేను చెప్పిన మాట చేపలు పట్టేటోళ్ళకి మస్తు అర్థం అవుతుంది బ్రో. నువ్వు కూడా కావాలంటే 2 రోజులు చేపలకు పోయి చూడు. 3వ రోజు ఎవడ ఆపినా ఆగవు, లేతో గాలాలు పట్టుకొని పోతూనే ఉంటావు బ్రో. మీరు నమ్మినా నమ్మకపోయినా అదే నిజం బ్రో. అట్లని ఫిషింగ్ ఏం బ్యాడ్ హ్యాబిట్ అయితే కాదు. మైండ్ చాలా రిలీఫ్ ఉంటది. ఫిషింగ్ చేసినంత సేపు నీకు ఎన్ని బాధలు నాకు గుర్తు కూడా రావు బ్రో. ఇదే మనం చేపలు పట్టే ముచ్చట పక్కన పెట్టి చేపలు పడదాం. బ్రో గిదే 3 కొండల గాలం. పిండి పెట్టే ముందు ఈ 3 గాలాలని అన్ని వైపులా చక్కగా అనుకోవాలి. మనం పెట్టే పిండి ఆగుతానికి వైర్ కి చిన్న స్ప్రింగ్ లాగా ఒకటి ఉంటది, దాన్నే సీసం అంటారు. గా సీసానికి నేను చూపించినట్టు పిండి పెట్టుర్రి, ఇక తూర్పుకు తిరిగి దండం పెట్టుర్రి, ఖచ్చితంగా చేపలు పడతాయి బ్రో. నిజంగానే దండాలు పెట్టుకుంటా కూర్చుని నేను ఏదో జోక్ గన్నా. సరే ఇక ముచ్చట్లు చాలు, వేట స్టార్ట్ చేద్దాం. తెల్ల చేప పిల్ల పడింది ఫ్రెండ్స్. మొత్తానికైతే బోని అయింది, చిన్నదే కానీ తెల్లదే. పావు కిలోకి ఎక్కువ, 1/2 కిలోకి తక్కువ ఉంటుంది. గుంజు 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 అవతలే. గుంజు 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 అవతలే. చూస్తూనే ఉండలే బాబు, టెక్స్ట్ పెట్టి మమ్మల్ని గోల్ చేయాలి. దూరం 2వ రూల్ నెంబర్. ఫస్ట్ స్మాల్ పడ్డది, ఇప్పుడు మీడియం, నెక్స్ట్ లార్జ్. ఇక అయినా కట్ చేస్తావుగా.
బాయ్ బాయ్ దా బాయ్. పోతుంది దిగ రైట్ దిగనా బాయ్? నీళ్ళు దగ్గర తినాకి దిగు దిగు పడిపోయినవేరా? లోతుంటేనా వైర్ పట్టుకొని లేదు చేపని వైర్ పట్టుకో. ఎక్కేలా సేపెట్టు చాలా గుర్తుంటాం భయం అవుతుంది. వైర్ పట్టుకుంది చేపను లూజ్ చేయకు. గడ్డి తీసే నువ్వు అటు రాకురా నమాజ్. వదిలిపెట్టి చేపను వదిలిపెట్టు. పోద్దు బాయ్. ఓ నడు 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 నడు. ఊడిపోయింది. అయితే అలా చూసి అంత లోతుందా? ఇటు వచ్చింది మంచిగా అయింది. ఇరిగింది పోయాలా చెట్ల గట్టి గుంజినాయి. పెద్ద పావాలి. బ్రో మేము చేపలు పడతా అంటే మాకు ఎదురుగా నీళ్ళ మీద ఏదో బొర్రుకుంటే పెద్ద సౌండ్ చేసుకుంటూ వచ్చింది. దాన్ని చూసి వామ్మో ఇదేదో పెద్ద పామే ఉన్నట్టున్నది రో అని అనుకున్నాం. కాకపోతే అది పాము కాదు, స్నేక్ కాదు. ఇందాక గాలం దెబ్బ దాకి ఒక చేప మిస్ అయింది. పాపం దానికి దెబ్బ గట్టినే తాకినట్టు. ఎప్పుడైనా గానీ గాలం దెబ్బ దాకిన చేప నీళ్ళలో అస్సలు ఉండదు, ఒడ్డుకొత్తది. దాని బ్యాడ్ లక్కో మా గుడ్ లక్కో గానీ అది అటు ఇటు తిరిగి మా కాడికే వచ్చింది. మనకు రాసి పెట్టి ఉంటే ఏదైనా గంతే. అది గాలం దెబ్బ తాకింది ఇప్పుడు అందుకే గాల దెబ్బ తాకుతుంది. ఆయుష్ అట్టున్నది. గాల దెబ్బ తాకి కాబట్టి దానివల్ల కాదు గట్టిగా తాకింది. ఇగోది ఇంకో దెబ్బ పట్టుకోలేకపోయింది. నేను ఇట్లా పెట్టుకొని వస్తా అంటే పాము కాలం గుచ్చుకుంటుంది. మాత్రం బాగా దిగింది. అక్కడ పెట్టు, అది తెస్తాడు. అక్కడ పెట్టా బాడికి తెస్తాడు. మళ్ళీ అడదాకా మోసుకపోడు. ఇది చూపి.
బాగా దండయాత్ర అన్నట్టు ఉన్నది పో. షట్ ఇటు చూడు బాయ్. బ్రో గియే మనకు పడ్డ చేపలు. ఇక చేపలు పడంగానే ఇంటికి ఫోన్ చేసి అమ్మా చేపలు పడ్డాయి చింతపాటు నానాయి అని చెప్పిన. బ్రో ఇంకో విషయం, చేపలకు పోయినప్పుడు మనం ఉన్న ప్లేస్ లా పాములు తేలి ఇట్లా ఉంటాయి, చెక్ చేసుకోవాలి. ఇక చేపల సంబరాన మనం ఉంటే వాటి పని మీద అయి ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా ఉంటే బెటర్. ఇక వీడియో మీకు నచ్చింది అనుకుంటానా. ఇక వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.